టోల్ లీజ్ వ్యవహారంలో గత ప్రభుత్వంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లీజ్ వ్యవహారంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్టుగా బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్, కేటీఆర్లపై విచారణ జరిపించాలని ఈడీ అధికారులను యుగంధర్ కోరారు. ఈరోజు ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్టోరల్ బాండ్ పైన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్డు లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధార ఈరోజు పణంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విట్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ విషయంలో కూడా 10 కోట్లకోసారి 15 కోట్లకోసారి కూడా ఎలక్టోరల్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరింత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు. మరి గతంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద కోర్టు కేసులు ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వేసి కూడా ఇబ్బంది పెట్టే సంగతి తెలిసిందే. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ యొక్క అప్పుడు మా ముఖ్యమంత్రిగా వివరించినటువంటి కేసీఆర్ను అదేవిధంగా కేటీఆర్ గారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరైనా సరే, ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీజుకి ఇస్తారు ఓఆర్ రోడ్ను, మళ్ళీ అతి తక్కువ ధరకే ఇచ్చిండ్రు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, టోల్ లీజ్ వ్యవహారంలో ఇటు గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఓఆర్ఆర్ సంబంధించినటువంటి లీజ్ వ్యవహారంలో చేసిన ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కూడా అనేక అవినీతి ఆరోపణలో భాగంగా ఈ ఓఆర్ఆర్ టోల్ లీజ్ వ్యవహారం కూడా సంచలనంగా తాజాగా వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే అంటే బీసీ సంబంధించిన పొలిటికల్ జేఏసీ నాయకులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు పెద్ద ఎత్తున లావాదేవీలు చేసి ఈ లీజు వ్యవహారంలో పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా దాదాపు అంటే వేలాది కోట్ల ఇవ్వాల్సిన లీజుని కేవలం 7,000 కోట్లకు మాత్రమే ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. అదే సందర్భంలో ఈ లీజు వ్యవహారంలో కూడా వీళ్ళు దాదాపు 25 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో కూడా ఐఆర్బి సంస్థ, ఏదైతే ఓఆర్ఆర్ టోల్ కి సంబంధించినటువంటి లీజు తీసుకున్న సంస్థ ఐఆర్బి సంస్థ నుంచి 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందినట్లుగా కూడా వారు ఆరోపించారు. ఇదే అంశాలను కూడా వారు అందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటుగా వరంగల్ రంగారెడ్డి కిటెక్స్ యూనిట్స్ సంబంధించినటువంటి టైంలో కూడా ఫిట్ ప్రోకో జరిగిందని కూడా వారు ఆరోపణలు చేశారు. అందులో కూడా దాదాపు 15 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్లను కూడా అంటే తీసుకున్నట్లుగా కూడా వారు ఆరోపించారు. అయితే మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కొనసాగిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ జరిపేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. త్వరలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఓఆర్ఆర్ టోల్ లీజుకు సంబంధించిన వ్యవహారం కూడా వేలాది కోట్ల రూపాయల అక్రమంగా వారు లీజుకి ఇచ్చినట్లు గత ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఇందులో ఉంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లను కూడా విచారిస్తే ఈ కేసులో సంచలన విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి రాచాల యుగేందర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కూడా ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రధాన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ కేసు విచారణ పైన కూడా ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం కూడా ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తా రైట్, థ్యాంక్ యూ సాగర్.